నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. అతని పేరు హరీష్. ఆయన చేసిన తప్పేంటంటే, ఆయన ఒక క్రిమినల్ కోర్టు ఒక బెయిల్ గ్రాంట్ చేసింది ఒక వ్యక్తికి. చేస్తే ఆ బెయిల్ కాపీని తీసుకుని డైరెక్ట్గా ఆ కోర్టుకు వెళ్ళి జడ్జి గారిని నానా బీభత్సం చేసి, అబ్యూజ్ చేసి, బూతులు తిట్టి, సదరు జడ్జి గారి ముందే ఆ బెయిల్ పిటిషన్ని, ఆ బెయిల్ గ్రాంట్ చేసిన ఆర్డర్ని డిస్మిస్ చేయడం జరిగింది. అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు సదరు పోలీసు తిట్టినందుకు కోర్టు వారు. ఆయన ఊరుకుంటాడా? ఆయన కర్ణాటక హైకోర్టులో క్వాష్ కోసం అప్లై చేశాడు. నా మీద ఇట్లా ఫాల్స్ కేసు పెట్టారు, దీన్ని క్వాష్ చేయండి అంటే సింగిల్ జడ్జి జస్టిస్ కె నటరాజన్ గారి దగ్గరికి వచ్చింది. మీరు కోర్టు అంటే గౌరవించట్లేదు, జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని చింపేశారు, చింపిన తర్వాత కూడా ముక్కలు చేసి అతన్ని బూతులు తిట్టడం కూడా తిట్టారు. మీరు ఇట్లా చేసినందుకు మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే దాన్ని క్వాష్ చేయమంటున్నారు. ఇదేమైనా న్యాయమా? మీరు కోర్టు అంటే గౌరవం లేదు, మీకు జడ్జి గారు అంటే గౌరవం లేదు, ఆర్డర్ ఇస్తే దాన్ని చింపేయడము, బూతులు తిట్టడము, నానా బీభత్సం చేశాడు, కాబట్టి ఇది కుదరదు అని డిస్మిస్ చేయడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసింది ఏంటి? ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు కోర్టుని గౌరవించి, న్యాయమూర్తిని గౌరవించి ఇట్లా చింపేయకుండా జాగ్రత్తగా అన్యోన్యంగా ఉంటే పర్వాలేదు, లేకపోతే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి. సదరు హరీష్కు జరిగిన గతే అందరికీ పడుతుంది. ఒకవేళ ఇట్లా సత్ప్రవర్తనతో కాకుండా బూతులు తిట్టి అబ్యూజ్ చేస్తూ కోర్టుని, జడ్జి గారిని ఇన్సల్ట్ చేస్తే ఇదే విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.